ఈరోజు మనం ఏ పండు తింటే ఎలాంటి లాభం ఉంటుందో తెలుసుకుందాము. మొదటగా యాపిల్. యాపిల్ రక్తహీనతను దూరం చేస్తుంది, తలనొప్పిని నివారిస్తుంది, హృదయానికి రక్షణగా నిలుస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది మరియు ఉడికించి తింటే విరోచనాలు తగ్గుతాయి. అరటి జీర్ణశక్తి పెంచుతుంది, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, కీళ్ల నొప్పులకు మంచి విరుగుడు, అనేక పోషకాలకు అరటిపండు నిలయం. ఖర్జూరం మత్తును దూరం చేస్తుంది, గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చెర్రీ పండు. చెర్రీ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది, నిద్రకు సాయపడుతుంది, చర్మ నిగారింపును పెంచుతుంది, అల్జీమర్స్ను దూరం చేస్తుంది. ద్రాక్ష గుండెకు మేలు చేస్తుంది, మైగ్రెయిన్ను తగ్గిస్తుంది, కిడ్నీ కాలేయ సమస్యల్ని దూరం చేస్తుంది. ఉసిరి కంటి సమస్యల్ని దూరం చేసే ఒక మంచి నేస్తం. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది, కీళ్లవాతాన్ని తగ్గిస్తుంది, అన్ని అవయవాలను ఆరోగ్యముగా ఉసిరి ఉంచుతుంది. నిమ్మ అనునది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, కాలేయంలో పైత్యరసాన్ని పోగొడుతుంది, కడుపులో అల్సర్ని తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది. నేరేడు అతి మూత్రాన్ని తగ్గిస్తుంది, డయోరియా నివారణలో సాయపడుతుంది, డయాబెటిస్ను నియంత్రిస్తుంది. మామిడి రేచీకటిని దూరం చేస్తుంది, కళ్ళు పొడిబారకుండా సాయపడుతుంది, అల్జీమర్స్ నుంచి కాపాడుతుంది. కమలాపండు జ్వర పీడితులకు మంచి నేస్తం, ఎముకలు దంతాలు బలపడటానికి ఉపయోగపడుతుంది, జీర్ణశక్తిని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెర్రీ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది, ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పుచ్చ కొవ్వుని తగ్గిస్తుంది, డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది, హై బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇవి మనము కొన్ని పండ్లు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నాము.